ఆ రోజు కోనేటి సెంటర్లో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది. రంగురంగుల షామియానాల క్రింద ఎత్తైన వేదికను ఏర్పాటు చేశారు. పట్టణంలో ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన ట్రేడ్ యూనియన్ లీడర్స్ కుర్చీల్లో ఆసీనులై ఉన్నారు. కార్యక్రమం ప్రారంభమయ్యాక ఒకరి తర్వాత మరొకరు మైక్ ముందుకు వచ్చి తమ తమ ఉపన్యాసాలను గంభీరమైన కంఠంతో ఉద్రేకపూరిత స్వరంతో చెప్పసాగారు. ప్రభుత్వం తమలాంటి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందన్నారు. ఆకాశాన్ని అంటుకునే ధరలను అదుపులో పెట్టలేకపోతుందన్నారు. తమ న్యాయమైన కోరికలను పరిశీలించలేకపోతుందన్నారు. అందరూ సమిష్టిగా పనిచేస్తే తప్ప తమ తమ కోరికలను హక్కులను సాధించడానికి వీలుపడదన్నారు. వాడిగాను వేడిగాను ఉన్న వక్తల వాక్కులను వినేసరికి హరిముఖంలో ఉద్రేకం ఉద్వేగం అధికమయ్యాయి. అతనికి ఆవేశం వచ్చినా ఆగ్రహం వచ్చినా అంతే. తనంతట తాను ఏ నిర్ణయానికి రాలేని బలహీనుడు. అవతలవాడు ఇన్స్పైర్ చేయాలే కానీ ఏ పనినైనా చేయడానికి కూడా వెనుకారుడు. తన స్వంత శక్తి మీద కన్నా ఎదుటివాడిచ్చిన సలహా మీదే అతనికి గురి ఎక్కువ. కార్మిక నాయకులు తమకు జరుగుతున్న అన్యాయాల గురించి గొంతు చించుకుని చెప్తుంటే ముఖం కోపంతో ఎర్రగా కందిపోయింది. తెలివితేటలు గలవాళ్లు సెలవులు పెట్టి సమ్మె చేయకుండా తప్పించుకున్నా తనలాంటి అమాయకులు అనవసరంగా బలైపోతున్నారు. ఏది ఏమైనా తన విషయంలో అన్నీ ఎదురు తిరుగుతున్నాయి. ప్రభుత్వాన్నే అనుకుని ఏం లాభం? కట్టుకున్న పెళ్లామే తనను నిర్లక్ష్యం చేస్తుంది. పెళ్లాం సంగతి గుర్తుకు రాగానే హరిముకుందం పరిసరాలను మర్చిపోయాడు. ఓ బొమ్మలా నిలబడ్డాడన్న మాటే కాని అతని మనస్సంతా పెళ్లాం గురించి ఆలోచనలతో నిండిపోయింది. తన భార్య పుట్టింటికి వెళ్లి దాదాపు సంవత్సరమైంది. ఈ సంవత్సరం నుంచి ఎన్ని బాధలు పడుతున్నా తన మీద సానుభూతి చూపించేవాడు ఒక్కడూ కనిపించలేదు. ఉండడానికి తనకు 2 అన్నలున్నారు. కానీ తన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోమని ఏనాడో ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు. వాళ్ళలా చెప్పడానికి గల కారణం తన మామ మీద వాళ్ళకున్న ద్వేషమే. అసలు తన పెళ్లి గమ్మత్తుగా జరిగిపోయింది. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న సమయం అది. తన కూతుర్ని చేసుకుంటే ఉద్యోగం ఇప్పిస్తానని తన తల్లి దగ్గరకు వచ్చాడు ఓ వేలు విడిచిన మేనమామ. పిచ్చి తల్లి వాడి మాటలను నమ్మేసింది. తనను కూడా పెళ్లికి ఒప్పించింది. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న తను తల్లి నీడలో పెరగటం చేత ఆమె మాటను కాదనలేకపోయాడు. అప్పటికే పెళ్లిళ్ళై వేరు కాపురాలు పెట్టిన అన్నదమ్ములిద్దరికీ ఈ సంబంధం ఇష్టం లేదు. అయినా అమ్మ మాట ప్రకారం రాధతో తన పెళ్ళైపోయింది. మామ మాత్రం ఉద్యోగం ఇప్పించలేకపోయాడు. ఉద్యోగం కోసం లంచం పెట్టాలని నమ్మించి తమకున్న మాగాణిని కాస్త అమ్మించి డబ్బును చేజిక్కించుకున్నాడు. మామ దుర్మార్గుడని అన్నలు హెచ్చరిస్తున్నా తను లక్ష్యపెట్టగా ఉద్యోగం వస్తుందనే ఆశతో ఆస్తిని అమ్ముకొని మామకు సమర్పించాడు. అన్నీ పోగొట్టుకుని తను తల్లితో సహా అత్తవారింట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఆ మనుషుల మధ్య తన తల్లి అడ్జస్ట్ కాలేకపోయింది. పెద్దన్నయ్య దగ్గరకు వెళ్ళిపోయింది. తను మాత్రం సంవత్సరం పాటు అత్తవారింట్లో ఉండి ఉద్యోగం లేని మొగుడు భార్యకు కూడా అలిసేనన్న నగ్న సత్యాన్ని తెలుసుకున్నాడు. బయటకు పోయేందుకు దారి లేక అక్కడ ఉండడం ఇష్టం లేక తను ఎంతో వ్యధ చెందుతున్న సమయంలో తనకి బ్యాంకు ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం రావడానికి కారణం తన మామ కాదు, తన పెద్దన్నయ్య చేయించిన సిఫార్సు. ఉద్యోగంలో జాయిన్ అయ్యాక తను బయటకు వచ్చేసి తల్లిని కూడా తన దగ్గరకు తెచ్చుకున్నాడు. తనకు కష్టాలు ఆరంభమయ్యాయి. తల్లికి చాకిరీ చేయనని మారం చేసిన తన భార్య ఓ ప్రక్క, లంచమివ్వాలని తన దగ్గర తీసుకున్న డబ్బును ఎగ్గొట్టడానికి చూసే మామ మరో ప్రక్క తనకు మనశ్శాంతి లేకుండా చేశారు. ఆ సమయంలోనే అమ్మ చనిపోవడంతో తన బాధలు మరింత ఎక్కువయ్యాయి. తన భార్య తన కంటికి ఓ మోసగాని కూతురిలా కనిపించింది. రాధ కూడా చీటికి మాటికి పోట్లాట పెట్టుకోవటం, అది లేదని ఇది లేదని దెప్పి పొడవడం నేర్చుకుంది. భార్యను సంతోషపెట్టలేని వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావని అడిగే స్థితికి కూడా వచ్చేసింది. తను చేయి చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. తన బాధ పడలేక తండ్రికి కబురు చేసింది. అతగాడు వచ్చి నానా మాటలన్నాడు. తనేం తక్కువ తినలేదు. మాటకి మాట ఎదురు చెప్పాడు. నువ్వు పంపమని కబురు చేసేదాకా నా కూతుర్ని పంపనని శపథం చేసి తన మామ రాధను తీసుకుపోయాడు. కాలం గడుస్తున్నా తనలోనూ మార్పు రాలేదు, వాళ్లలోనూ మార్పు రాలేదు. ఎవరైనా అడిగితే పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిందని చెప్తున్నాడు తను. ఇలా ఎంతకాలం? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? తను రోజూ ఆలోచిస్తూనే ఉన్నాడు ఈ విషయం. అయితే 4 రోజుల క్రితం తన ఇంటికెదురుగా ఉన్న డాక్టర్ గారింటికి వచ్చిన వ్యక్తిని చూడగానే తనకు ఉపాయం తట్టింది.
నల్లకోటును లావుపాటి కళ్లద్దాలను ధరించిన ఆ వ్యక్తిని చూడగానే కోర్టులు గుర్తుకు వచ్చాయి. ఆయన తప్పకుండా లాయర్ అయి ఉంటాడు. విడాకుల గురించి వివరాలు తెలుసుకోవాలనే కోరిక ఆయన చూడగానే కలిగింది. ఈ కాలంలో తనలాంటి బ్యాంకు ఉద్యోగికి పిల్ల దొరకడం కష్టం కాదు. పైగా కట్నం కూడా రాబట్టుకోవచ్చు. ఏం గురు, ఇంకా అలానే నిలబడిపోయావు, మీటింగ్ అయిపోయింది అని ప్రక్కనున్న మిత్రుడు భుజం తట్టేసరికి హరిముకుందం ఉలిక్కిపడ్డాడు. జనం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న జనం వైపు చూస్తున్న హరిముకుందానికి నల్లకోట ఆయన కనిపించాడు. అంతే, వెంటనే గబగబా అడుగులు వేసుకుంటూ ఆయన సమీపించాడు. నమస్కారం సార్ అన్నాడు అప్రయత్నంగా. ఎవరండి అంటూ ఎగాదిగా చూశాడు నల్లకోటు వ్యక్తి. ఓ సారీ, బహుశా నన్ను మీరు ఇంతకుముందు చూసి ఉండరు. మా ఇల్లు డాక్టర్ జ్యోతిప్రసాద్ గారింటి దగ్గరే. గత 4 రోజులుగా మీరు అక్కడికి వస్తున్నారు కదూ? అవును, మీరేం చేస్తున్నారు? హరిముకుందం తను పనిచేసే బ్యాంకు పేరుని చెప్పాడు. సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ మా స్ట్రైక్ హడావుడిలో నాకు తీరిక చిక్కలేదు. మీరిప్పుడు ఇంటికే వెళ్తున్నారా? లేదండి, డాక్టర్ గారింటికి బయలుదేరాను. కానీ దారిలో మీ కార్మిక నాయకుల ఉపన్యాసాలు వినపడ్డాయి. అంతే, వింటూ ఇలా నిలబడిపోయాను. అయితే ఇంకేం మాట్లాడుకుంటూ వెళదాం రండి అంటూ హరిముకుందం ఆయన ప్రక్కనే నడవసాగాడు. ఇంతకు తమరి పేరును నేను తెలుసుకోలేదు అని అడిగాడు హరిముకుందం. పరంధామయ్య అన్నాడు నవ్వుతూ. మీరు బిఎల్ చదివారా, ఎంఎల్ చదివారా? బిఎల్ అని సమాధానం ఇచ్చారు నల్లకోటు వ్యక్తి. మీ ఇల్లెక్కడా? రాజుపేట. మీరు ఇంట్లో ఏ ఏ సమయాల్లో ఉంటారు? ఎందుకలా అడుగుతున్నారు? మరేం లేదు సార్, లాకు సంబంధించి కొన్ని సందేహాలున్నాయి నాకు. మిమ్మల్ని అడిగి సందేహ నివృత్తి చేసుకుందామని. అయితే నేను ఇంట్లో ఉండేది రాత్రి 10 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మాత్రమే. విస్తుపోయాడు హరిముకుందం. మిగతా సమయం వృత్తిలోనే గడుపుతాను. వృత్తి పట్ల మీకున్న శ్రద్ధాసక్తులకు నిజంగా అభినందించదగ్గ విషయం సార్. ఈ మాత్రం దానికి అభినందనలు ఎందుకండి? మనిషి పుట్టాక ప్రతి వ్యక్తి కష్టపడాల్సిందే కదా. ఈ కష్టమంతా మన పెళ్ళాం బిడ్డల కోసమేగా. పెళ్ళాం అన్న మాట వినగానే హరిముకుందానికి వీపు మీద కొరడాతో కొట్టినట్లయింది. పెళ్ళయ్యే వరకు పెళ్ళాం పరాయిది. పాణిగ్రహణం చేశాక భార్యాభర్తలకు తేడా లేదండి. వివాహబంధంలోని విచిత్రం ఏమిటో కానీ ఆ క్షణం నుంచి ఇరువురి మనస్సులు ఏకమవుతాయి. ఒకరి కోసం మరొకరు జీవిస్తున్నామనే తీయని భావన హృదయాల్లో కలుగుతుంది. పిల్లలు పుట్టాక ఇద్దరి దృష్టి పిల్లల భవిష్యత్తు వైపు మళ్ళుతుంది. చెప్పుకుపోతున్నాడు నల్లకోటు వ్యక్తి. తనేదో విడాకుల గురించి అడిగి తెలుసుకోవాలనుకుంటే ఈయన గారు వివాహబంధం యొక్క విశిష్టత గురించి ఉపన్యాసం ఇస్తున్నాడేమిటి చెప్పమా అనుకున్నాడు హరిముకుందం తనలో. ఇంతకుముందు మీ కార్మిక నాయకుడు చెప్పాడు, గుర్తుందా? కార్మికులంతా ఓ కుటుంబం లాంటి వాళ్ళని, ప్రభుత్వం కుటుంబం పెద్దలాంటిదని, కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోరే పెద్దలానే ప్రభుత్వం కూడా కార్మికుల కోరికలను, డిమాండ్స్ను తీర్చాలని చెప్పారు. ప్రభుత్వ వైఖరి సంగతి అలా పెట్టండి. మనకై మనం మన బాధ్యతలను ఎంతవరకు సక్రమంగా నిర్వర్తిస్తున్నామో ఓసారి ఆత్మవిమర్శ చేసుకోండి. పేకాట, త్రాగుడు మొదలైన వ్యసనాలకు దాసులై భార్యాబిడ్డలను క్షోభపెడుతున్న వాళ్ళు మన కార్మికుల్లో ఎంతమంది లేరు? మన నడతను సరిదిద్దుకోవాలని మనకు ఇంకొకరి నడతను గురించి మాట్లాడే హక్కు ఉందా? ఇంకొకరిని సక్రమంగా నడవమని శాసించే అధికారం ఉందా? మాట్లాడరే. మీరు చెప్తున్నదంతా నిజమే మెల్లగా అన్నాడు హరిముకుందం. కాబట్టి ముందు మనలో మార్పు రావాలి. బాధ్యతలు స్వీకరించాలి. పెళ్ళాం బిడ్డలను పోషించడం కోసం కష్టపడడంలో తప్పులేదు. మనం నమ్ముకున్న వృత్తి పట్ల శ్రద్ధాసక్తులు చూపించడం మన విధి. ఒకరి అభినందనలతో మనకు పనిలేదు. అవుననుకోండి. అయినా వృత్తికి అంకితమైపోయి లాయర్లు అందరూ మీలా కష్టపడుతున్నారంటారా? మీరు పొరబడుతున్నారు. నేను లాయర్గా పనిచేయడం ఏమిటి? మీరు బిఎల్ చదివానన్నారుగా. పరంధామ పెద్దగా నవ్వాడు. లా చదివినంత మాత్రాన న్యాయవాద వృత్తినే చేపట్టాలని ఎక్కడుంది? ఉత్సాహం కొద్దీ చదివానని ఎందుకు భావించకూడదు? ఏది ఏమైనా మాటల్లో పడి డాక్టర్ గారింటికి వచ్చేశాం సుమి అంటూ ఆగిపోయాడు పరంధామయ్య గారు. హరిముకుందానికి అంతా అయోమయంగా ఉంది. పరంధామయ్య ప్రవర్తన వింతగా తోచింది. నల్లకోటు ధరించి డాక్టర్ గారింటికి వస్తున్న ఈ వ్యక్తి లాయర్ కాదా? మరి ఇంటి దగ్గర ఉండకుండా పగలు 7 గంటలు మొదలుకుని రాత్రి 10 గంటల వరకు ఈ మహానుభావుడు చేస్తున్న ఉద్యోగం ఏమిటి? న్యాయవాదిగా పనిచేయడం లేదన్నారు. మరి మీరు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. హరిముకుందం నిశ్చేష్టుడయ్యాడు. అయితే మీరు డాక్టర్ గారింటికి వచ్చేది వాళ్ళ పిల్లలకు ప్రైవేట్ చెప్పటానికి. హరిముకుందంలో ఆలోచనలు చెలరేగాయి. పరంధామయ్య పట్ల గౌరవం పెరగసాగింది.
భార్యాబిడ్డల కోసం ఆయన పగలంతా స్కూల్లో పనిచేయడమే కాకుండా మిగతా సమయాల్లో విశ్రాంతి లేకుండా ప్రైవేట్లు చెప్తూ ఎంతో కష్టపడుతున్నారని తెలియగానే సిగ్గుతో తల ఉంచుకున్నాడు. కుటుంబ పోషణ కోసం బాధ్యతలు తెలుసుకుని నడుచుకుంటున్న ఆయన ప్రవర్తన హరిముకుందం మనసులో జ్ఞానదీపికను వెలిగించింది. ఆయన శ్రమతో పోల్చుకుంటే తను పడే శ్రమ ఏపాటిది అన్న ప్రశ్న ఉదయించింది హరిముకుందం మనసులో. మేస్టారు, మీరు మరోలా భావించకపోతే ఇంకో ప్రశ్న అడుగుతాను. అడగండి. మరి మీరు ఈ నల్లకోటుని ఎందుకు ధరిస్తున్నారు? మంచి ప్రశ్నే వేశారు. కేవలం ఒక్కరోజు జీతం కోత కోసినందుకు, ఇంక్రిమెంట్ను ఓ 4 రోజుల పాటు వాయిదా వేసినందుకు నిరసనగా మీరు ఆ నల్లటి రిబ్బన్ ముక్కను ధరించారు కదా. మరి దాదాపు నెలల తరబడి జీతాలే లేక జీవోత్సవాల స్కూళ్లలో పనిచేస్తున్న నాలాంటి నిర్భాగ్యుడు నిరసనగా ఈ నల్లకోటును ధరించడం తప్ప? వస్తా అంటూ మేస్టారు డాక్టర్ గారింట్లోకి వెళ్ళిపోయారు. శీతాకాలంలో అన్నగారికి బాగా ఉపకరిస్తుందని రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న మేస్టారి తమ్ముడు పంపించిన ఆ నల్లకోటు కేవలం మేస్టారిని చలిబారి నుండి రక్షించడమే కాకుండా రాధను విడాకుల బారి నుండి కూడా రక్షించింది.